Daily. Taste the Daily. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, పొట్టి శ్రీరాములు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం పడుతోంది. నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా వర్షం కురుస్తోంది. పలు చెరువుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రహదారులపై పూర్తిగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఇక అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి నైరుతి, పశ్చిమ బంగాళాఖాతం మధ్య మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయువ్యంగా కదిలి 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు వాయుగుండం కదిలే అవకాశం ఉంది. ఇక తమిళనాడు, కేరళలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంట 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలకు చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరగలి క్రాస్ రోడ్ నుండి సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో వరద నీరు రోడ్డు మీదకు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిదానంగా కదులుతూ ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో 100 ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. అనంతసాగరం మండలంలో సుమారు 1400 ఎకరాల వరి కోత దశలో ఉండగా నీటిపాలైంది. ఉప్పలపాడు, ముస్తాపురం, పాతాళపల్లి, పాతదేవరపల్లి గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చేజర్ల మండలం కాకువాయి పరిసరాల్లో సుమారు 100 ఎకరాల పంట వానపాలైంది. చేతికొచ్చిన వరి పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షాలకు తిరుమలగిరిలో సరికొత్త శోభ సంతరించుకున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులను, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉరవడితో దూకుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పరుచుకున్నటువంటి పచ్చదనం, అంతెత్తు నుంచి దూకుతున్న జలపాతాల అందాలను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. భారీ వర్షాలకు తిరుమలగిరిలో సరికొత్త శోభ సంతరించుకున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలుపారుతూ భక్తులను, పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉరవడితో దూకుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదనం, అంతెత్తు నుంచి దూకుతున్న జలపాతాల అందాలను చూసి భక్తులు మైమర్చిపోతున్నారు. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రామచంద్రాపురం మండలం నెన్నూరులో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. కాలువ పక్కన నిర్మించిన సచివాలయం, హెల్త్ సెంటర్ భవనాలకు ప్రమాదం పొంచుంది. వరద ఇలాగే కొనసాగితే భవనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటున్న గ్రామస్తులు ఏం చెప్తున్నారు చూద్దాం. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కళ్యాణి డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. డ్యాం పూర్తి స్థాయి 900 అడుగులు కాగా ప్రస్తుత 849 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 100 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. తిరుమలలో భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టారు. ఎప్పటికప్పుడు భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మద్దెల వంకలో 2 వీలర్ అదుపు తప్పి వాగులో పడిపోయాడు ఒక వ్యక్తి. టైంకి అక్కడున్న వారు సకాలంలో స్పందించి అతన్ని కాపాడారు. పాతపాలెవాగు, జిఎంఆర్పురం వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నిన్న ఒక్కరోజే 55 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.